మౌనిక మేడం గారు సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లతో మౌనిక మ్యామ్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక. ముందుగా మనందరి గురువు జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాస్ తెలియజేద్దాం. మాది ఆగిరిపల్లి. నేను ఆగిరిపల్లి నుండి వచ్చాను. ఫస్ట్ టైం నేను 41 days మెడిటేషన్ క్లాస్లో మెడిటేషన్కి రావడం జరిగింది. ధ్యానం అంటే ఏంటో తెలియదు, కానీ వెళ్ళి చూద్దాము. మా ఇంటి దగ్గర పాంప్లెట్ ఇచ్చారనమాట, మెడిటేషన్ గురించి చెప్తున్నారు అని చెప్పి. నేను అనుకున్నాను వెయిట్ లాస్ అవుతారేమో మెడిటేషన్ చేస్తే అనుకొని చెప్పి వెళ్ళానమాట. అక్కడ వెళ్తే మెడిటేషన్ చేస్తున్నా. నేను అనుకున్న ఫస్ట్ టైం ఏమనుకున్నాను, నరేంద్ర మోడీ గారు చేపిస్తున్నారు కదా యోగాసనాలు, అదేమో అనుకొని చెప్పి అక్కడ మెడిటేషన్ చేపిస్తున్నారు. అలా మెడిటేషన్ చేస్తే నాకు మైండ్ పీస్ఫుల్గా అనిపించింది. అలా 41 days మెడిటేషన్ చేస్తూ ఉంటే పత్రి సార్ వచ్చారనమాట 41 days సెలబ్రేషన్కి. ఫస్ట్ టైం పత్రి సార్ని కలవటం అంటే ఒక గురువు అంటే ఇలా ఉంటారు అనేది నాకు తెలియదు. ఫస్ట్ టైం పత్రి సార్ని చూసిన తర్వాత, సార్ యొక్క ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత ఒక గురువు అంటే ఇది అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు సార్తో వర్షం పడుతూ ఉంది, సార్తో కలిసి డాన్స్ చేసామన్నమాట. చిన్న పిల్లలతో ఎలా అయితే డాన్స్ చేస్తామో పత్రి సార్తో కలిసి అలా డాన్స్ చేయడం జరిగింది. అలా మెడిటేషన్ చేస్తూ ఆ 41 daysలో నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే ఒక మాస్టర్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఏంటి అంటే, నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నేను ఫస్ట్ స్పిరిచువల్ రియాలిటీ నా మెడిటేషన్లోనే చూడడం జరిగింది. ఏంటి అంటే, ఒక మనిషి ఆకారంలో కూర్చొని ఉన్నారనమాట. ఏంటి ఎవరు అని చెప్పి నన్ను గైడెన్స్ ఇస్తూ ఉన్నారు, అడగమని చెప్పారు. నేను అడిగాను. వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. వెంకటేశ్వర స్వామి అని చెప్తే, మీరేం చెప్పడానికి వచ్చారు సార్ అంటే, నువ్వు నిరంతరం భయము అనే దానిలో మునిగిపోయి ఉన్నావు, అందుకనే నువ్వు ఎప్పుడు ఏది చెప్తున్నా ఏది మాట్లాడుతున్నా నీ వెంటే ఉంటాను అని చెప్పి నాకు మెసేజ్ ఇవ్వడం జరిగిందనమాట. అయిన తర్వాత కళ్ళు మూసి తెరిచి హ్యాండ్స్ లాకింగ్ ఓపెన్ అవ్వట్లేదు. మా అమ్మని మా నాన్నని కూడా నేను గుర్తుపట్టలేకపోయాను. ఇదే ఎక్స్పీరియన్స్ని 1 year అయిన తర్వాత నేను తేలప్రోలు గ్రామం వెళ్ళానమాట. జక్కా రాఘరావు సారు, పద్మ మేడం వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పత్రి సార్ వచ్చారు అక్కడికి. అయితే సార్ ఒక రూమ్లో ఉన్నారు. సార్ దగ్గరికి వెళ్ళి కలుద్దామని చెప్పి పత్రి సార్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాను. సార్ ఏ ఊరు అంటే ఆగిరిపల్లి అని చెప్పాను అనమాట. ఆగిరిపల్లి అని చెప్పి వెళ్ళాము. దాదాపు ఒక 2 kilometer ర్యాలీకి వెళ్ళొచ్చాం. వచ్చిందో సడన్గా క్లాస్ జరుగుతూ ఉంది. సార్ ఆగిరిపల్లి అమ్మాయి వచ్చింది, స్టేజ్ మీదకి రావాలని పత్రి సార్ పిలిచారు. అంటే అసలు ఎంత భయపడిపోయేదాన్ని అంటే, ఒక మాట్లాడడం రాదు, ఒక డాన్స్ చేయడం రాదు. ఎప్పుడు నన్ను నేను తక్కువ చేసుకుంటూ ఉండేదాన్ని. నీ వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటూ ఎప్పుడు నన్ను నేను తక్కువ చేసుకుంటూ నా జీవితాన్ని ఇంకా సగం స్పాయిల్ చేసుకున్నా. ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో నేను ఏదైనా సాధించగలను ఒక కాన్ఫిడెన్స్ నాకు మెడిటేషన్ ఇచ్చింది. అప్పుడు పత్రి సార్ ఈ వెంకటేశ్వర స్వామి ఎక్స్పీరియన్స్ని పత్రి సార్కి చెప్పానమాట అక్కడ స్టేజ్ మీద. చెప్తే సార్ అన్నారు, ఎక్కడికో వెళ్ళి తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడే కూర్చొని ధ్యానంలో కూర్చొని ఆ భగవంతుడిని దర్శించవచ్చు. మనకేం మాయరోగం, మనలోనే భగవంతుడు ఉన్నాడు కదా, ఎక్కడికో వెళ్ళి గుడికి వెళ్ళి తలనీలాలు ఇచ్చి అంత అవసరమే ఉంది, మనలోనే భగవంతుడు ఉన్నాడు. ఈ అమ్మాయి చూసారా ఇంత చిన్న ఏజ్లోనే ఆ భగవంతుడిని దర్శించింది, మనం కూడా ఇక్కడే ధ్యానంలో కూర్చొని ఆ భగవంతుడిని దర్శించవచ్చు అని చెప్పి సార్ రోజు మెసేజ్ ఇవ్వడం జరిగిందన్నమాట. అప్పుడు నా లైఫ్ స్టార్ట్ అయింది. అప్పుడు సార్ యొక్క మోటివేషన్తో పత్రి సార్ యొక్క ఇదితో ఏం చేశానంటే, ప్రతిరోజు ఎక్కడ ఎవరికి నా యొక్క టార్గెట్ ఏంటంటే, ఎక్కడ ఎవరికి ధ్యానం చెప్దామా, ప్రతి ఇంటికి, ప్రతి వాడకి, ప్రతి గ్రామానికి, ప్రతి స్కూల్కి, ప్రతి కాలేజ్కి ఇంటింటా ధ్యానాలు, అలాగే వారం ర్యాలీస్ చేయడం, అలాగే స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్పడం, అలా ఎక్కడ వీలైతే నా సమయాన్ని మొత్తం కూడా నేను ధ్యాన ప్రచారానికే కేటాయించాను. నా లైఫ్లో జరిగిన, అలాగే నాకు ఎగ్జామ్స్ అంటే చాలా భయం ఉండేది. అన్ని ఫియర్స్ని ఓవర్కమ్ చేయగలిగాను అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానం అనేదే లేకపోతే నా జీవితం ఇంకెలా ఉండదు. ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం ధ్యానమే. అన్నిటికీ అంటే ధ్యానం అంటే నార్మల్గా ఉన్న వాళ్ళు చెప్తారు, కానీ ఎన్ని ఉన్నా తట్టుకునే, అన్ని కష్టాలు అనేవి అందరికీ వస్తాయి, తట్టుకునే శక్తి మాత్రం ధ్యానమే ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ప్రశాంతంగా, కూల్గా, స్టేబుల్గా చెప్పింది కదా, ఎక్కడ తొనకకుండా బెనకకుండా.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్.